ఆ లక్షణం ఏం కనిపించట్లేదు కదా, లేదు లక్షణం కనిపించట్లేదు. ఈ కమిటీ దానికి కాదు, వీళ్ళందరూ ఈవిడ ఏకపాత్రాభినయం చేస్తోంది, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తే, అమ్మా నువ్వు సొంతగా కాదమ్మా 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తున్నావు, అట్లాగే టీం అందరూ కోర్ కమిటీగా కూర్చుని నిర్ణయించుకోండి, నీ సొంత పెత్తనం వద్దు అని పరోక్షంగా చెప్పడం అక్కడ. పైగా ఆ ఠాకూర్ని, మాణిక్యం ఠాకూర్ లాంటి వాళ్ళని పెట్టడం ద్వారా తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించిన విధంగా పనిచేసుకో నువ్వు, ఇది వాళ్ళకి చెప్తున్నటువంటిది అనమాట అక్కడ. హైకమాండ్ నుంచి కూడా అలాగే ఉందా? అంతే కదా, హైకమాండ్ తెలుగుదేశంతో పూర్తి టచ్లో ఉంటుందండి. అంటే చంద్రబాబు గారు కూడా భవిష్యత్ అవసరాల రీత్యా పాత రాజకీయం నడుపుతున్నారు. ఇటు యునైటెడ్ ఫ్రంట్తో, అటు పక్కన కాంగ్రెస్తో టచ్లో ఉండి 2 సార్లు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ బీజేపీల అండతోనే, వాళ్ళ అండతోనే కదా. అప్పుడు చంద్రబాబు గారికి వాళ్ళతో యాక్సెస్ బాగానే ఉంది కదా. అలాగే యూపీఏ హయాంలోనే జగన్ లోపల పెట్టించాడు ఆయన. ఎలా సాధ్యమైంది అంటే కాంగ్రెస్తో ఆయన ఎప్పుడు టచ్లోనే ఉంటారు. కాంగ్రెస్ నాయకులు ఇంతకు ఇబ్బంది పెట్టింది ఉందా ఇంతకుముందు? లేదు కదా. కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వంతో టచ్లోనే ఉంటారు. కాంగ్రెస్ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. ఎందుకంటే రేపు పొద్దున అవసరమైతే, ఇప్పుడు మొన్న అతను అన్నట్టు ఓ 25 సీట్లు ఎక్కువ వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి,